కూరలకెళ్ళి నూనె తీసుడు ఇంతలకైనా వెనకటికి ఆయాలు సాయాలు ఎచ్చాలు కలిపి ఇంత కారం ఉప్పేసి బిస్కెట్ నూనె పోసి ఉడకబెడితే కమ్మగా లొట్టలు వేసుకుంటే తినేది. ఇక ఇప్పుడు గంటెలు గంటెలు నూనె పోసి గా నూనెలనే ఉడికిచ్చుడు ఏంచుడు అయిపోయాయి. ఎంత నూనె ఎక్కువ వస్తే గంత కమ్మగా ఉంటుంది అంటాండ్రి. ఇక గది తింటా అంటే రక్తంలా శెత్తోలే కొవ్వు పెరగబట్టే. ఇక గట్ల కూరల్లో ఎక్కువైన నూనె తీసే చిటుకోటి కూడా ఒక ఆయన కనిపెట్టిండులో. కొడకొసకు గుండ్రంగా కప్పలెక్కు ఉండే గంటెను అతికిపిచ్చిండు. గదానికి 2 రంధ్రాలు చేసిండు. ఇక గదాన్ని కూరల పైన పేరుకునే నూనె పెట్టి మెల్లగా గా రంధ్రాలకు నూనె పట్టించి గదాన్ని ఏరే గిన్నెలో పోసిండు. గంతే. వంటకైతే వాడినాం కానీ గా నూనెను తినకుండా ఉండాలంటే గీ చిట్కోటి మంచిగుందులో. మీరు పాలి ఉపాయం చేసి చూడుండ్రి.